చూడండి, ప్రమాణం చేశారు కదా, ప్రమాణ ప్రకారం ఎవరైతే ఈ పని చేయలేదో, అంటే ఎవరు ఎవరికి తిరిగి ఇవ్వలేదో ఇచ్చేమన్నాడు కదా, ఎవరి వాళ్ళకి ఇచ్చేవాడు, ప్రమాణం కూడా చేసుకున్నాడు. ఒకవేళ చూడండి, మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుని ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వాణిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండినట్లు దులిపివేయను. చూడండి, ఎవడైతే మా ఆజ్ఞ మేస్తాడో, అంటే ప్రమాణాన్ని మేస్తాడో, దేవుడు అని దులిపేస్తాడో ఖచ్చితంగా. ఇంట్లో కూడా ఉన్నాడు, దేశ దిమ్మరం చేసేస్తాడు, మొత్తం దులిపి పడేస్తాడు అని చెప్తున్నాడు. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వారిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండినట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీయూ లేనివాడుగా చేయబడునుగా అని చెప్పగా. భయం కాదండి, ఖచ్చితంగా వస్తుంది. దరిద్రుడు అవుతావు నువ్వు, ఏముండవు. కక్కుర్తిపడి అందరి దగ్గర నీ తోటి సహోదరు దగ్గర తీసేసుకున్నావు కదా, ధన వ్యాహంతో అధిక వడ్డీలతో అప్పులు పాలు చేసావు కదా, మొత్తం లాగేసావు కదా, పీల్చి పిప్పి చేసావు కదా. దేవుడు నిన్ను బెకారుని చేస్తాడో, ఏమి లేకుండా తీసేస్తాడో. లేదండి, ఏమి లేకుండా తీసిన లేదా? ఇజ్రాయేల్ మొట్టమొదటి రాజు సౌల్ని ఒక్క తన్నుడు కుర్చీలో వచ్చావునా, రాజుగా నియమించింది ఆయన, ఆజ్ఞ అతిక్రమించాడు, వెంటనే కుర్చీలోంచి దింపేశాడు. సో ఇలాగే చేస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. సో ఏమీ లేనివాడుగా చేయబడు కాకని చెప్పగా, సమాజకులందరూ అలాగూ కలుగును కాక అని చెప్పి యెహోవాను స్తుతించేది. మరి ఇంకేమంటారు, లేదా ఎందుకు దేవుని ఉగ్రత వస్తుంది, ఖచ్చితంగా అందరూ అలాగే జరుగును కాకని దేవుని స్తుతించాలంటాడు.